కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ఇంట్రెస్టింగ్, ఖమ్మం మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలపరిచిన టీడీపీ అభ్యర్థి బోడెపూడి రేవతి 166 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సో ఎన్డీఏలో అక్కడ టీడీపీ ఉంది, మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ టీడీపీని బలపరిచింది. సో ఇట్లా చాలా గమ్మత్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సిపిఐ అండ్ టిఆర్ఎస్ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో కేతన్పల్లి చాలా చోట్ల పోటీ చేశాయి పాపారావు గారు. సో సిపిఎం ప్లస్ టిఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో కలిసి పోటీ చేశాయి అఫీషియల్ గా. అదే ఒక్క నిమిషం లాస్ట్ టైము అసెంబ్లీ ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు కేసీఆర్ గారు తొందరపాటుతోనే ఏదో కమ్యూనిస్టుల్ని మునుగోడులోనే కౌగిలించుకున్నారు. తర్వాత కమ్యూనిస్టుల్ని అసలు బేరసారాల్లోనే ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయనకు వచ్చిన డిఫరెన్స్ ఏదైతే టీఆర్ఎస్ ఓడిపోయిందో ఆ రోజు 1.8% లాంటిది, అది కొంత కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకంగా ఉండటం వల్ల అది పోయింది ఆ ఓటు. అందుకని ఈ రోజు సరే మళ్ళీ ఇప్పుడు ఖమ్మంలో ఏమవుతుంది, అదే తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కమ్యూనిస్టులను కించపరుస్తా మాట్లాడుతున్నారని అక్కడ కోల్బెల్ట్ ఏరియాలో ఏఐటీయూసీ నాయకుడు సీతారామయ్య గారు ఆయన కొంచెం దీని మీద మిగతా పార్టీ కంటే ముందే కదిలి, సిపిఐలో మిగతా వాళ్ళ కంటే ముందే కదిలి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఆ ఏరియాలో. కాబట్టి అట్లా సిపిఐని అవమానిస్తా మాట్లాడింది, మీకేముంది మీదేమి లేదని అట్లా మాట్లాడి మేము అట్లా దానివల్ల ఖమ్మం జిల్లాలో సిపిఐ దూరం అయింది. కొత్తగూడెంలో కూడా మన సాంబశివరావు గారు కూడా ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా చాలా తీవ్రంగా సవాల్ చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళని. మీ మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా చూశారు, అంటే అవమానిస్తా ఇష్టం వచ్చినట్టు కేసులు. మొన్న ఎలక్షన్ సందర్భంలో కొత్తగూడెం ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో అది స్నేహపూర్వక పోటీ లాగా జోడ్ల విడిపోయినందుకు చాలా ఇబ్బంది పెట్టారు. దాని మీద ఆయన కూడా కోననేని సాంబశివరావు గారు కూడా తీవ్రం. కాబట్టి ఏంటంటే ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసుకున్న తప్పే చేసుకుంది. అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండే కనపడని తనం ఉంటది కదా కళ్ళు, దాంతో సిపిఐని అవమానించింది. దాంతో సిపిఐకి ఈ రోజు కనువిపోయింది. అది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం కొంతమంది నాలాంటి వాళ్ళం, గతంలో సిపిఐలో ఉన్న వాళ్ళం, వాళ్ళతో వెళ్తూ అప్పుడు కనపడం మిత్రులతో సిపిఐ వాళ్ళతో ఏమనంటే ఇది మీరు ఇట్లా కంటిన్యూ అయితే మీకు కూడా భవిష్యత్తు ఉండదు, టీఆర్ఎస్ తో ప్రయాణం చేయటం లేకపోతే ఇండిపెండెంట్ గా ఉన్న కొంత నయమే కానీ కాంగ్రెస్ పార్టీ తరగతి నెగటివ్ అవుతుంది మీకు అని చెప్పాము. కానీ ఖమ్మం మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఆ డయాస్ ఎక్కించి 100 సంవత్సరాల దానికిను సిపిఐ 100 సంవత్సరాల పుట్టుకి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటో ఎవరికి తెలియదు. ఆయన వచ్చేమో రాజకీయ ఉపన్యాసం చేసిపోయాడు, ఆయన తిట్లు ఆయన శాపనార్థాలతో ఉపన్యాసం చేశాడు. కాబట్టి సిపిఐ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మెదక్ జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్. 17 గడ్డిపోతారంలో 14 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ పార్టీ, ఒకళ్ళు ఇండిపెండెంట్ గెలిచారు. ఎస్, మనతో పాటు నగేష్ మన ప్రతినిధి ఫోన్ లైన్ లో ఉన్నారు. నగేష్, ఏంటి అఫీషియల్ గా మొత్తం 17-18 వార్డ్స్ కూడా డిక్లేర్ అయిపోయినాయా ఇంకా, లేకపోతే ఇది ఆధిక్యత మాత్రమేనా? గడ్డపోతారంలో 14 బీఆర్ఎస్ అఫీషియల్ గానే డిక్లేర్ చేశారు. అయితే ఇంకా 2 వార్డులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ అయితే 1 వార్డుకు సంబంధించిన ఫలితాలు ఇచ్చారు అక్కడ. ఓకే, సో కాంగ్రెస్ ఒకటే గెలిచింది అక్కడ. 1 వార్డు కాంగ్రెస్ గెలిచింది, ఇంకో వార్డు లీడ్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో 14 అంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ఏంటి కారణం ఏం కనిపిస్తుంది? నీలం మధు ముదిరాజ్ భార్య పోటీ చేసింది గడ్డిపోతారమా లేకపోతే ఇంద్రేశమా? ఇస్నాపూర్ మున్సిపాలిటీ నీలం. ఈ గడ్డపోతారం అనేది అది బీఆర్ఎస్ కు కంచుకోట లాంటిది. హరీష్ రావు 2 సార్లు ప్రచారం చేశారు. ప్లస్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ గతంలో బొల్లారంకు అటాచ్ గా ఉండేది, బొల్లారం మండల కేంద్రంలోకి. అయితే జిన్నారము, గుమ్మడిదల, గడ్డపోతారం ఈ 3 ఆ సెగ్మెంట్ లో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు. ఓకే 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 సో అక్కడ డైరెక్ట్ గా మనకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వచ్చి ప్రచారం చేశారు కదా చివరి రోజు, ఇక్కడ కూడా ప్రచారం చేశారు. అంటే గడ్డపోతారంలో గూడెం మైపాల్ రెడ్డి రంగంలోకి దిగడంతోనే అక్కడ బీఆర్ఎస్ స్ట్రెంత్ పెరిగిందని చెబుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అనుచరులు ఎవరైతే మైపాల్ రెడ్డి అనుచరులు ఉన్నారో ఆయనకు సంబంధించిన వారికి బీఆర్ఎస్ స్పందించారు. హరీష్ రావు ప్రచారం చేసే సందర్భంలో గూడెం మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి సోదరుడు, మైపాల్ రెడ్డి వైఫ్ కూడా వచ్చారు. ఆ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రచారం చేశారు. దాంతోనే అక్కడ బీఆర్ఎస్ పంచుకోటగా మారిపోయింది. ఓకే 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 సో మిగతా ప్లేస్ లో ఇప్పుడు పటాన్ చెరువు పరిధిలో 5 కొత్త మున్సిపాలిటీ చేశారు. ఈ 5 మున్సిపాలిటీస్ లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? 5 బీఆర్ఎస్ కి ఎన్ని రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా మున్సిపాలిటీస్ ఎన్ని రావచ్చు? పటాన్ చెరువు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల ఈ 5 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇస్నాపూర్ రిజల్ట్ ఇంకా ఇప్పుడే 2 వార్డులు అయితే వచ్చాయి. 15వ వార్డులో కాంగ్రెస్ వచ్చింది, 16వ వార్డులో బీజేపీ వచ్చింది. అయితే ఇంద్రేశంలో కూడా 2 వచ్చాయి. ఇంద్రేశంలో 15-16 యాక్చువల్ గా. ఇస్నాపూర్ ఇంకా రాలేదు సార్. అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీ కొంత డిలే ఉంది.
దాంతో ఇంకా ఫలితాలు అయితే మెల్లమెల్లగా వస్తాయి. ముందడుగు అని చెప్తున్నారు కానీ క్లారిటీ అయితే లేదు. ఈ జిన్నారం లో కూడా ఇంకా స్పష్టంగా రిజల్ట్ అయితే రాలేదు. గడ్డపోతారం వరకు అయితే స్పష్టమైన రిజల్ట్స్ అయితే వచ్చాయి. సంగారెడ్డిలో ఇప్పటి వరకు ఒక్క వార్డు రిజల్ట్ కూడా ఇవ్వలేదు. పోస్టల్ బ్యాలెట్ మాత్రమే ఇప్పటి వరకు రిజల్ట్ ఇచ్చారు. తర్వాత చిన్నగా ఏదైతే జహీరాబాద్ లో కొత్తగా ఏర్పడి చిన్న మున్సిపాలిటీ అవుతుందో కోహీర్ లో కూడా బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1, కాంగ్రెస్ 2. కాంగ్రెస్ ఇప్పటి వరకు 3 వార్డులు అయితే గెలుచుకుంది. ఆందోళన జోగుపేట మన మినిస్టర్ గారు ఉండే ఏదైతే మున్సిపాలిటీ ఉందో అక్కడ ఇప్పటి వరకు అయితే 2 కాంగ్రెస్ వచ్చింది, ఒక చోట బీఆర్ఎస్ అయితే గెలిచినట్టుగా రిజల్ట్ ఉంది. మొత్తంగా మెదక్ లో చూసుకుంటే మెదక్ లో కూడా ఊహించని రీతిలో బీజేపీ ఒక వార్డు అయితే గెలుచుకుంది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు 3 వార్డులు, కాంగ్రెస్ 2 వార్డులు గెలిచింది. నర్సాపూర్, మెదక్ ఈ చోట భారతీయ జనతా పార్టీ కూడా కొంత ప్రాబల్యం కనిపిస్తుంది. నర్సాపూర్ లో 1, మెదక్ లో 1, తూప్రాన్ లో 1. ఈ 3 తూప్రాన్ లో ఇంకా రాలేదు. తూప్రాన్ లో బీఆర్ఎస్ వచ్చింది. మెదక్, నర్సాపూర్ ఈ రెండిట్లో అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క వార్డు బీజేపీ అయితే గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే. ఒకసారి నల్గొండ జిల్లా వెళ్దాం. మా ప్రతినిధి జానయ్య ఉన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బోని చేసింది. నందికొండ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు అయితే 11 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం, 1 వార్డులో బీఆర్ఎస్ విజయం. సో జైవీర్ రెడ్డి, జానారెడ్డి చిన్న కుమారుడు. ఎస్ జానయ్య, సో నందికొండ, హాలియా 2 కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచినట్టేనా? ప్రస్తుతం అయితే నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం ఫలితాలు అయితే వచ్చిన ఫలితాలు రావడం జరిగింది. అయితే ఈ ఫలితాలకు సంబంధించి మొత్తం నందికొండకు సంబంధించి 12 వార్డులకు గాను 11 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం, 1 వార్డు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో నందికొండ మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం మాత్రం దక్కించుకుందని చెప్పొచ్చు. ఇటు హాలియా మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ కూడా 12 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం అయితే దాదాపుగా 2 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకరు గెలుపొందడం జరిగింది, మరొకరు ముందంజలో ఉన్నారు. మిగతా 8 వార్డులకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. వారంతా కూడా గెలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఏదైతే హాలియా మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులలో దాదాపుగా 10 వార్డుల వరకు కూడా హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ముందంజలో ఉన్నారు. ఇక్కడ హాలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం కూడా దక్కించుకునే అవకాశం. మొత్తానికి నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే ముందస్తుగానే అంటే నందికొండ మున్సిపాలిటీ దక్కించుకొని బోని కొట్టిందని మాత్రం చెప్పవచ్చు. ఓకే. సో ఆదిలాబాద్ నుంచి రాజు పటేల్ కూడా ఉన్నారు. రాజు పటేల్, సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఏ మున్సిపాలిటీస్ లో ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు ఇప్పటివరకు అందిన ఫలితాల మేరకు? ఆదిలాబాద్ జిల్లా సంబంధించి మనకు ఆసిఫాబాద్కి వెళ్తే ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బోని కొట్టింది. సో మనం అనుకున్నట్టే ఎక్కువగా 7 వార్డుల్లో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది. అందులో ఇప్పటికే 2 వార్డులను కైవసం చేసుకుంది. ఆసిఫాబాద్ మున్సిపల్ వార్డు 15లో బీఆర్ఎస్ పార్టీ 58 ఓట్లతోటి గెలిచింది. గెలిచిన అభ్యర్థి పేరు గుబడే నాగుబాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 58 ఓట్లతోటి బీఆర్ఎస్ అభ్యర్థి గుడే నాగుబాయి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డులో గెలిచారు. అలానే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వార్డు 3లో బీఆర్ఎస్ అభ్యర్థి మొంగులే ఓవరాల్ గా ఏ మున్సిపాలిటీలో ఎంతో చెప్పండి, ఎందుకంటే ఓవరాల్ గా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో అయితే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సో సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ కు వచ్చింది ఆసిఫాబాద్. సో ఉత్కంఠ రేపుతున్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ మంచిర్యాల జిల్లాకు వచ్చేసి కేతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు నియోజకవర్గంలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీలో అయితే సిపిఐ పార్టీ ఫస్ట్ బోర్డు కొట్టింది వార్డు 22లో. తర్వాత బీఆర్ఎస్ కూడా అంటే ఇప్పటి వరకు అయితే వెలువడించినటువంటి అధికారికంగా 2 వార్డులలో ఒక వార్డులో సిపిఐ గెలిచింది, ఒక వార్డులో బీఆర్ఎస్ గెలిచింది. మరొక 2 వార్డులలో కూడా బీఆర్ఎస్ ఉంది, మరొక 2 వార్డుల్లో సిపిఐ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి రిజల్ట్ ప్రకారం ఇంకా ఎక్కడ కూడా లీడ్ లోకి తీసుకోలేదు. చెన్నూరులో అయితే 5 వార్డులలో చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చింది. మంచిర్యాలలో మొత్తం కార్పొరేషన్ 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో
జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పటి వరకు 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. బీజేపీ 8 వార్డులు, అలానే బీఆర్ఎస్ పార్టీ 6 వార్డుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సో ఆదిలాబాద్ జిల్లాలో కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే కూడా అక్కడ కూడా రిజల్ట్స్ లీడ్ లోకి వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కొన్ని పోస్టల్ బ్యాలెట్లు బీజేపీ అభ్యర్థులకు అక్కడ ఎక్కువగా రావడం జరిగింది. భైన్సాలో అనుకున్నట్టుగానే ఎంఐఎం కొనసాగుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ వాళ్ళకు కూడా అక్కడ ఎక్కువగా పడ్డట్టుగా పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ కాకుండా ఇప్పుడు మామూలు రిజల్ట్ వచ్చినా చెప్పండి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ 1-2 ఓట్లు దానివల్ల పెద్ద లేదు. ఓవరాల్ గా అదే కానప్పుడు నిర్మల్ కి వచ్చేసి అయితే బీజేపీ లీడ్లోకి వస్తుంది. బీజేపీ వర్సెస్ అక్కడ కాంగ్రెస్ కొనసాగుతుంది. నిర్మల్ లో బైన్సాలో 1 సైడ్ గా ఎంఐఎం వస్తుంది. సో ఖానాపూర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పటి వరకు ఖానాపూర్ రిజల్ట్స్ కనుక చూసుకుంటే 6 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వాటికే అక్కడ లీడ్ వస్తుంది. ఇక లక్ష్మీపేటకు వచ్చేసి అయితే 10వ వార్డుకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి అనారోగ్యంతో ఎల్లమ్మ మృతి చెందడం జరిగింది. సో అక్కడ రిజల్ట్స్ ఎలా ఉందో చూడాలి. కాంగ్రెస్ లక్ష్మీపేటలో ఇప్పటి వరకు 4 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. లక్ష్మీపేటలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. దానిలో 4 వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. సో చెన్నూరులో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది. అటు బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్ లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. ఏదైతే మన కేతన్పల్లి, ఆసిఫాబాద్, కేతన్పల్లి ఏమో బీఆర్ఎస్ తో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ, అలానే ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కాగజ్నగర్ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీకి ఆల్రెడీ ఒక అభ్యర్థి అక్కడ గెలుచుకోవడం జరిగింది. అక్కడ లీలో ఉంది భరత్. ఓకే థ్యాంక్ యూ. సో మనతో పాటు మానవతరాయ్ జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మానవతరాయ్ గారు, సో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే ఏమనిపిస్తుంది? తొలి మున్సిపాలిటీ ఫలితం వచ్చింది. ఎవరు మానవతరాయ్ గారు ఉన్నారా, ఇందిరా శోభన్ గారు ఉన్నారా? మానవతరాయ్ గారు. ఎస్, గడ్డిపోతారం మున్సిపాలిటీలో 3 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 14 బీఆర్ఎస్. ఇప్పటి వరకు మున్సిపాలిటీ రిజల్ట్స్ 2 వచ్చాయి. ఒకటి నందికొండ మీ ఫేవర్ లో ఉంది, 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. గడ్డిపోతారం మాత్రం పటాన్చెర్లో జలక్ తగిలింది. అవుట్ ఆఫ్ 18 14 బీఆర్ఎస్కి వచ్చాయి. ఎస్ మానవతరాయ్, ఈ ఫలితాలు ఇంకా కాంగ్రెస్ జోరైతే కనపడుతుంది. మధ్యాహ్నానికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందే ఇవాళ ఫలితాలు మన వాళ్ళు వీళ్ళు సర్వే ఫలితాలు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. కానీ ముందుగానే ఎన్నిక జరగక ముందే 90% మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు మేము కైవసం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కారణం ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు. మా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఓకే అంటే ఓవరాల్ గా ఇంకా రిజల్ట్ రాలేదు. బట్ గడ్డిపోతారంలో మీకు ఎందుకు షాక్ తగిలింది? పటాన్చెర్లో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయి. గుమ్మడిదల కూడా బీఆర్ఎస్ వైపుగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా సేమ్ పటాన్చెరుకు సంబంధించిందే. పటాన్ గూడెం మహిపాల్ రెడ్డి కొంత ఆయన సందిగ్ధంలో ఉంటాం అటు ఇటు. తర్వాత చివరి నిమిషంలో బీఆర్ఎస్ వైపు ఆయన తిరగటం, ఆ బీఆర్ఎస్ కు ప్రచారం చేయటం, దానివల్ల కొంత ఉన్నది. కాంగ్రెస్ నుంచి మధువును తర్వాత ఇద్దరు కలిసి ప్రయత్నం చేసినా సరే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ ఇంకా పూర్తిగా రావాలి, చూద్దాం, చూద్దాం. అదేవిధంగా మెదక్ లో కూడా మనం మొదటి నుంచి అనుకున్నాం. మనం మెదక్ గానీ ఈ ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ప్రతికూల రిజల్ట్స్ అంటే మల్లారెడ్డి ఉన్న దగ్గర అలియాబాద్, తర్వాత మూడుచింతలపల్లిలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది, మెదక్ జిల్లాలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది, ఆదిలాబాద్ జిల్లాలో నెగటివ్ రిజల్ట్ కనబడుతుంది. ప్లస్ ఆదిలాబాద్ జిల్లాలో కేతన్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అక్కడ అడ్వాంటేజ్. మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్న దగ్గర సిపిఐ బీఆర్ఎస్ రెండూ కలిసి అక్కడ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్వాంటేజ్ ధర్మపూర్లో 5-5 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ములుగులో మంచి రిజల్ట్ ఉంది. కొల్లాపూర్లో 6 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్. కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు. సో జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచి రిజల్ట్ ఇప్పటి వరకు తీసుకొస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఇది. ఏమంటారు, ఎన్ని మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ 50% పైగా డైరెక్ట్ గా మీకు వచ్చే అవకాశం ఉంది? 116 మున్సిపాలిటీల్లో 116లో చెప్తున్నా కదా, సర్వేలు వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు చెప్పిన 80% అంటున్నారు.
కానీ కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా మేమంతా కూడా ధీమాతో ఏంటంటే నియర్లీ అది దాటే అవకాశం కూడా ఉంది. 90% అని ముందే చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి ఇప్పుడు నల్గొండ, ఖమ్మం ఈ కొన్ని ప్రాంతాల్లో కూడా తప్పకుండా 100% కాంగ్రెస్ పార్టీనే మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటది. వరంగల్లో ఉన్నటువంటి అంశం కూడా అంతే. కాకపోతే మేము మొదటి నుంచి కూడా మేము ఒకటే మెదక్ కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో ఆడ కొంత వాళ్ళ ఆధిక్యత, బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత అనేది ఉన్నది. ఇక కార్పొరేషన్ల విషయానికి వచ్చినట్లయితే గతాన్ని ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే నిజామాబాద్, కరీంనగర్ మీద చర్చ జరుగుతుంది. కానీ అది కూడా మధ్యాహ్నం తర్వాత ఫలితాలు ఏమైనా జరగవచ్చు, తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో అట్లాంటి 28 స్థానాలు బీజేపీకి రావడం జరిగింది నిజామాబాద్ లో, 16 ఎంఐఎంకి, 13 బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఈసారి పటిష్టమైనటువంటి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారు స్థానికంగా నిజామాబాద్ చెందిన వ్యక్తి కావటం కొంత ఈసారి పరిస్థితులు కూడా మారుతాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే ఫలితాలు కూడా మధ్యాహ్నం లోపు రాబోతున్నాయి. ఓవరాల్ గా మానవతరాయ్ గారు బ్రీఫ్ గా చెప్తారు, ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ నిమిషం కొత్తగా వస్తుంది. సో బ్రీఫ్ గా చెప్పండి, వచ్చిన గెస్ట్లు కూడా 30 సెకండ్స్ లో. రేవంత్ రెడ్డి గారు పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మున్సిపాలిటీల వరకు పోవటం, పంచాయతీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఏ విధంగా ప్రభావితం చూపినావో, 3,10,00,000 మందికి ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలకు తెల్ల సన్నబియ్యం ఇస్తాను, మున్సిపాలిటీలో కూడా అది అమలవుతుంది. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీ తెలుస్తుంది. భూపాలపల్లిలో 3 వార్డులు వచ్చాయి. 3 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపిస్తుంది. మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ బోని చేసింది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ బోని చేసింది. సో ఓవరాల్ గా రిజల్ట్స్ వస్తున్నాయి. కొల్లాపూర్ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 2/3 మెజార్టీ కంటే కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి. మేడ్చల్ జిల్లాలో సర్ప్రైజ్ రిజల్ట్. 3 మున్సిపాల్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 4, కాంగ్రెస్ 3. అలియాబాద్ లో బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1. 3 చింతలపల్లిలో 5 బీఆర్ఎస్, కాంగ్రెస్ 2. సో ఓవరాల్ గా ఇది సిచ్యువేషన్. ఎస్, అక్కడ అలియాబాద్ లో గానీ 3 చింతలపల్లి గానీ ఎందుకు నెగిటివ్ రిజల్ట్ ఉంది మానవతరాయ్ గారు? అదే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎట్లాగూ మీరు అన్నట్టు ఇందాక మల్లారెడ్డి గారు ఇట్లాంటి ఉన్న వాళ్ళ ప్రభావం కొంత మేరకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్ లో మీరు వెనుకంజ వేస్తున్నారు. పటాన్చెర్లు, గడ్డిపోతారం కొత్త మున్సిపాలిటీ, గుమ్మడిదల కొత్త మున్సిపాలిటీ, ఇవన్నీ కొత్త మున్సిపాలిటీసే. అంటే నేను చెప్పాను కదా, ఎమ్మెల్యే చివరికి అటు ప్రయత్నం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారడం కొంత మేర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. జగిత్యాలకు సంబంధించి 28వ వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్స్ జీవన్ రెడ్డి వర్గీయులు చాలా మంది అక్కడ పోటీ చేశారు. ఇప్పటి వరకు 2 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ నుంచి కురువా విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు, ఓవరాల్ గా రిజల్ట్ చూస్తే కనుక ఓకే, మీ గడ్డిపోతారం మెదక్ జిల్లాలో గానీ మేడ్చల్ జిల్లాలో బాగుంది. బట్ ధర్మపురి, హుజురాబాద్, ఆ తర్వాత మిగతా చోట్ల చూసుకుంటే కనుక కొల్లా